ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకుల్లాగా చూసుకుంటున్నారు అని గరికపాటి నరసింహారావు కామెంట్స్ చేసిన తర్వాత నెటిజన్లు కొంతమంది పాజిటివ్గా మరికొంతమంది నెగిటివ్గా విరుచుకుపడ్డారు. ఉచితంగా చదువు చెప్పడంతో పాటు వారికి పుస్తకాలు, బట్టలు, మధ్యాహ్నం భోజనం, కోడిగుడ్డు, చికెను, మటను పెడుతూ ఉన్నారు. కొత్త పెళ్లి కొడుకుని, శోభనం పెళ్లి కొడుకుని ఎలాగైతే చూసుకుంటున్నారో పిల్లల్ని అలా చూసుకుంటే వారికి చదివే వస్తుంది. టీచర్లో గుడ్లు ఎన్ని వేసాము, రైస్ ఎంత పెట్టాము, సాంబార్లో ములక్కాయ వేసామా లేదా, ఈ లెక్కలతోనే టీచర్లకి కాలం అంతా గడిచిపోతూ ఉంది. వాళ్ళ పాఠాలు చెప్పడానికి కూడా వాళ్ళ సమయం ఉండడం లేదు. పిల్లలు కష్టపడి ఎదిగితేనే వారికి చదువు వస్తుంది. ఈ ఉచితాలు వద్దు, ఈ శోభనం పెళ్లి కొడుకులాగా చూడొద్దు ఆయన అని ప్రకటన చేసిన తర్వాత ఒక విద్యావేత్త కూడా రెచ్చిపోయి గరికపాటి మీద విమర్శల వర్షం కురిపించాడు. అయితే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారంతా గరికపాటికి మంచి మద్దతు పలికారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి మీద సంవత్సరానికి 96,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రతి సంవత్సరం. ఆ ఖర్చు పెట్టేది కాకుండా మరలా వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు, తల్లి అకౌంట్లో తల్లికి 100. ఈ విధంగా పిల్లల్ని చెడగొడుతూ ఉన్నారు అని గరికపాటి చేసిన కామెంట్స్ వివాదం చల్లారక ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో విద్యార్థులకి మధ్యాహ్నం పూట చేపల కూర పెడతాడట. మంచిది. చేపల కూర ఒకరోజు, మటన్ ఒకరోజు, చికెన్ ఒకరోజు, బోటి ఒకరోజు, ఇంకా రకరకాలు భూమి మీద పాకేయి, ఆకాశంలో ఎగిరేయి, నీళ్ళల్లో ఈదేయి అన్ని పిల్లలకు పెడితే మంచి బాగా పుష్టిగా ఉంటారు. సరే, చదువు వస్తుందా రాదా తర్వాత సంగతి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎంతమందికి ఐఐటీ సీట్లు వస్తున్నాయి, ఎంతమందికి నీటిలో సీట్లు వస్తున్నాయి అనే తర్వాత విషయం. ముందు పిల్లలు అయితే పుష్టిగా ఉంటారు. ఇక ఈ చేపలకు సంబంధించి పిల్లలు ఈ ముళ్ళు అవన్నీ గొంతుల్లో ఇరుక్కుపోయి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి తలాపియా అనే చేపను ఎన్నిక చేశారు మధ్యాహ్న భోజనంలో. ఆ చేపకి ఒకే ముళ్ళు ఉంటుందట. ఆ ముళ్ళు అయితే వండేవాళ్ళు తీయటం కానీ వండిన తర్వాత పిల్లలైనా తీసుకోవడం ఈజీ అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. పిల్లలకి నాణ్యమైన భోజనం అందించాలి. అందులో మనం నాణ్యమైన భోజనంతో పాటు పోషకాలుండే భోజనం ఇవ్వాలి. చేపల కూర పెట్టామా, చికెన్ పెట్టామా, కోడిగుడ్డు ఇచ్చామా, మటన్ పెట్టామా, ఇది కాదు. ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉండాలి. పౌష్టికాహారం ఇవ్వాలి. చేపల కూర పెట్టడం ద్వారా మత్స్యశాఖను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. తెలంగాణలో కూడా చేపల ఉత్పత్తి పెరుగుతుంది అని ఏదో భాషను చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద, ఇక గరికపాటి చేసిన కామెంట్ల మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.